ఇంతకు ముందు మేము వర్నిక్స్ ఎన్సెఫలోపతి అనే వీడియో తీసాము. అది కార్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి. ముందు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా చాలా క్లారిటీ వస్తుంది ఈ వీడియోతో. వర్నిక్స్ ఎన్సెఫలోపతి అనేది రివర్సిబుల్. ఒకవేళ ఈ కండిషన్ ఇర్రివర్సిబుల్ అయితే దీన్ని కోర్సకాఫ్ సైకోసిస్ అంటారు. కోర్సకాఫ్ సైకోసిస్ అనేది ఒక వర్నిక్స్ ఎన్సెఫలోపతిని ట్రీట్ చేయకపోతే అయ్యే కండిషన్ అన్నమాట. ఇప్పుడు వర్నిక్స్ ఎన్సెఫలోపతి కండిషన్ లో మనము B1 డెఫిషియన్సీ వల్ల వస్తుందని తెలుసు. ఈ B1 డెఫిషియన్సీని మనం రీప్లేస్మెంట్ చేసినప్పుడు వర్నిక్స్ ఎన్సెఫలోపతి రికవర్ అయిపోతుంది. కానీ ఎవరైతే క్రానిక్ ఆల్కహాలిక్ పేషెంట్స్ కానీ లేకపోతే ఈ క్యాన్సర్ పేషెంట్స్, ఎయిడ్స్ పేషెంట్స్, ఎక్కువ వామిటింగ్స్ ఉన్న పేషెంట్స్, లేకపోతే ఈ GI సర్జరీ, డయాలసిస్ పేషెంట్స్ B1 రీప్లేస్మెంట్ చేయకపోతే వాళ్ళు ఎక్కువ దీర్ఘకాలికంగా ఉండిపోతే వాళ్ళకి బ్రెయిన్ లో సర్టన్ డ్యామేజెస్ జరుగుతుంది అనమాట. ఈ బ్రెయిన్ లో ఏ పార్ట్స్ మెయిన్ గా డ్యామేజ్ అవుతుంది అని అంటే మ్యామిల్లరీ బాడీస్ అండ్ మీడియల్ టెంపోరల్ లోబ్ ఆఫ్ ది బ్రెయిన్. ఈ రెండు డ్యామేజ్ అవడం వల్ల వాళ్ళకి కోర్సకాఫ్ సైకోసిస్ అనేది వస్తుంది. వీళ్ళకి మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఈ కోర్సకాఫ్ సైకోసిస్ అనేది ఒక క్రానిక్ కండిషన్, అంటే ఒక దీర్ఘకాలికమైన వ్యాధి అండ్ ఇట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ కండిషన్. ఇది రివర్స్ ఎప్పటికీ కాదు. అంటే దీనికి మెయిన్ ట్రీట్మెంట్ అనేది ఏది లేదనమాట. ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తప్ప మెయిన్ ట్రీట్మెంట్ అనేది లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ కండిషన్. ఈ కోర్సకాఫ్ సైకోసిస్ పేషెంట్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు కన్ఫాబులేషన్ అనుకుంటారు. అంటే దే విల్ కుక్ అప్ ది స్టోరీస్. అంటే ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది, ఆ స్టోరీలో వీళ్ళకి నచ్చిన పాయింట్స్ ని వాళ్ళు యాడ్ చేస్తారు అనమాట. ఫర్ సపోజ్ ఒక పేషెంట్ ఒక బాహుబలి స్టోరీ చెప్తున్నాడు అనుకోండి, ఆ బాహుబలి నుంచి లోపల పుష్ప స్టోరీ మిక్స్ చేస్తాడు అనమాట. ఈ పుష్ప స్టోరీని మిక్స్ చేసి ఇంకొక స్టోరీ కూడా ఇట్లా మిక్స్ చేస్తాడు అనమాట. అట్లా ఒక కన్ఫాబులేషన్ అనమాట. వాళ్ళకి దే కుక్ అప్ ది స్టోరీస్. అంటే వాళ్ళు ఈ స్టోరీస్ ఏంటంటే ఒక అల్లుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. తర్వాత వాళ్ళకి యాంటీరోగ్రేడ్ అండ్ రిట్రోగ్రేడ్ అమ్నీషియా అనేది వస్తుంది అనమాట. అమ్నీషియా అంటే మర్చిపోవడం అని, యాంటీరోగ్రేడ్ అంటే ముందు జరిగే విషయాలన్నీ, వాళ్ళకి రాబోయే కాలంలో జరిగే విషయాలన్నీ మర్చిపోతారు. రిట్రోగ్రేడ్ అంటే పాత జ్ఞాపకాలు కూడా మర్చిపోతారు అనమాట. వాళ్ళకి ఈ కండిషన్ లో వాళ్ళు రెండు అనేది మర్చిపోతారు. వీళ్ళకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి సోషల్ బిహేవియర్, అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది తెలుస్తుంది. ప్లస్ వాళ్ళకి సెన్సోరియం కూడా మంచిగా ఉంటుంది అనమాట. అంటే మంచిగా మనతో మాట్లాడడం అవి జరుగుతుంది. బట్ వాళ్ళకి ఈ ఇంతకుముందు చెప్పిన కండిషన్స్ అన్ని వాళ్ళకి ఉంటుందన్నమాట. ఈ కోర్సకాఫ్ సైకోసిస్ వాళ్ళకి ఖచ్చితంగా వర్నిక్స్ ఎన్సెఫలోపతి కండిషన్ లేట్ మేనిఫెస్టేషన్ అనమాట. అంటే వాళ్ళకి ఆ కండిషన్ ఉండి వాళ్ళకి ఇది అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. తాగడం వల్ల, ప్రాపర్ ఫుడ్ తీసుకోక, అంటే ప్రాపర్ వాళ్ళకి న్యూట్రిషన్ అందక వాళ్ళకి ఇట్లాంటి కండిషన్స్ అనేది వస్తుంది. కాబట్టి మందు తాగడం మానేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మీ డాక్టర్ మురళీకృష్ణ.